ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. మనకి ప్రతిరోజు పండగ, ప్రతిరోజు నోములు వ్రతాలు ఉంటూనే ఉంటాయి. ఇవన్నీ చేసుకోవడానికి సాధ్యమవుతుందా అన్నప్పుడు విశేషమైనటువంటి రోజులైనా సరే, అంటే పౌర్ణమి, అమావాస్య, మాస శివరాత్రి లాంటివి, ఏకాదశి వ్రతాలు, శుద్ధమందు బహుళమందు, ఇటువంటి పర్వదినాల్ని మనం వాడుకోక తప్పదు. మనకి రేపు వచ్చేటువంటి 29/12/2024 మార్గశిర మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి శివయ్యకి అత్యంత అనుకూలవంతమైనటువంటి ప్రశాంతతని, మనం ఆయన్ని దగ్గరగా చూడగలిగేది, ఆయనతో మన యొక్క సమస్యల్ని నివేదించుకోగలిగేటువంటి ఒక రోజు నెలలో ఒకసారి వస్తుంది. అందులో ఈసారి ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఈ తిథికి ప్రత్యేకత ఏమిటి తెలుసా? విష్ణుమూర్తికి చాలా విశిష్టమైనటువంటి మాసం, మాసానాం మార్గశీర్షం అని కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పినాడు. కాబట్టి ఆయనకి ఈ యొక్క మార్గశిరమే ఆయన రూపం. అటువంటి రూపంలో అంతర్లీనంగా శివయ్యని కనుక మనం అభిషేకిస్తే విష్ణుమూర్తి ఆనంద చిత్తుడవుతాడు. కాబట్టి ఈ రోజున మనకి కార్తీక మాసం ఎంతటి విశిష్టత కలిగిందో, ఆ మాసం మొత్తం విశిష్టత మార్గశిర మాసంలో చేసేటువంటి మాస శివరాత్రికి ఎక్కువగా ఉంటుందని అర్థం. ప్రాతకాలంలో తిరుపావ్య ప్రవచనాలు వినడం, విష్ణు సహస్ర పారాయణ పఠనాలు వినడం, ప్రదోష కాలంలో మనం చేసేటువంటి ఈశ్వర అభిషేకం ఆ యొక్క విష్ణుదేవుడికి అత్యంత ప్రీతికరమై శివ కేశవుల యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలిగేటువంటి అత్యుత్తమైనటువంటి తిథి మాస శివరాత్రి. అర్ధరాత్రి సమయంలో చతుర్దశి ఉన్నటువంటి ఘడియల్ని మనము మాస శివరాత్రి అంటాం. కాబట్టి ఈసారి మనకి మార్గశిర మాసంలో 29/12/2024 ఆదివారం రోజున మాస శివరాత్రి ఉత్సవం జరుపుకోవాలి, పండగ పర్వదినం జరుపుకోవాలి. రోజు మనకి జ్యేష్ఠ నక్షత్రం ఉంది. మనకి మర్నాడు సోమవారం కూడా రాబోతుంది, అంటే రేపు మర్నాడు సోమవారం కూడా రాబోతోంది. అది కూడా మనకి అమా సోమవార వ్రతం కూడా అవుతోంది. అంటే మొన్ననేగా చెప్పారు స్వామి, అంటే సోమవారంతో కూడుకున్నటువంటి అమావాస్య కూడా అమా సోమవార వ్రతం. ఆ రోజు మనకి ఆర్ద్ర నక్షత్రంతో ఉన్నటువంటి సోమవారం, ఆ రోజు మనం చెప్పుకున్నాం, ఆరుద్రోత్సవం చెప్పుకున్నాం ఒక రోజున. ఇది సోమవారం రోజున అమావాస్య ఉన్న తిథి. ఈ రోజున విశేషము మరొకసారి చెప్పుకుందాం. ఈ అమావాస్య సోమవారం గురించి మరొకసారి చెప్పుకుందాం రేపటి రోజున. కానీ ఈరోజు నక్తముగా ఉంటూ సాయంకాల ప్రదోషకాలం పూజ చేసి రేపు అమా సోమవార వ్రతం చేసి మనం భోజనం చేయాలి. కాబట్టి తప్పకుండా ఈ రోజున మనము స్వామివారికి అభిషేకం చేసుకోవాలి. జ్యేష్ఠ నక్షత్రంతో ఉన్నటువంటి తిథి కనుక అర్ధాష్టమ శనితో బాధపడుతున్నటువంటి వృశ్చిక రాశి వారికి ఈ యొక్క రోజు విశేషమైనది. జ్యేష్ఠ నక్షత్రం వారు, అనురాధ నక్షత్రం వారు, విశాఖ నక్షత్రం 4వ పాదం వారు అభిషేకం తప్పకుండా చేసుకోండి. మాస శివరాత్రి అభిషేకం చెయ్యండి. ఇది తప్పకుండా మనకి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని, గృహలాభాన్ని, ధనయోగాన్ని కలిగించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మనకి ఈశ్వరుని ఈరోజు ఏ ఏ పదార్థాలతో పూజ అడుగుతుంటారు చాలామంది. పంచామృతములతో అభిషేకం చేయండి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, లేదా తేనెతో చేయండి, లేదా బిల్వ జలము, బిల్వ దళాలన్నీ కూడా ఒక బిందెలో వేసి ఆ జలముతో అభిషేకం చేయండి. లేదా త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. విభూతితో స్వామివారికి విభూతి నీళ్ళలో కలిపి ఆ నీటితో అభిషేకం చేయండి. రుద్రాక్షమాల నీళ్ళలో ఉంచి రుద్రాక్ష జలాభిషేకం చేయండి, లేదా మామూలు నీళ్ళతో అభిషేకం చేయండి. మీరు ఎలా చేసినా సరే శివుడు ప్రసన్నుడవుతాడు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఈ మాటలు వింటూ, ఈ యొక్క స్వామివారి నామాలు వింటూ, మీకు వీలైతే ఈ నామాలు చెప్పుకుంటూ ఆయనకు అభిషేకం చేయండి. శివుడు అత్యంత ప్రసన్నతని పొందుకుంటాడు. సావధానంగా, సావకాశంగా మనం చెప్పేటువంటి సమస్యల్ని విని సమస్య పరిష్కారానికి మనలో భగవంతుడు అంతర్లీనుడై సమస్య పరిష్కారానికి ఒక మంచి మార్గాన్ని, మంచి బుద్ధి వికాసాన్ని, పరీక్షల్లో విజయాన్ని, అటెంప్టేషన్ని, ప్రజెంటేషన్ని డెవలప్ చేస్తాడు. అదే చైతన్యమూర్తి. అలా మనం చేసుకోవడం వల్ల ఈ రోజున మనకి ఈ యొక్క పర్వదిన సందర్భంగా ఇలా మనం అభిషేకం చేసుకోవడం వల్ల ఉంటుంది. సాయంకాల ప్రదోషకాలం అంటే 5:30 నుంచి 8 గంటల మధ్యలో ఈ ప్రదోష కాలంలో మనం తప్పకుండా అభిషేకం చేస్తే అనుకూల శుభయోగం. ఈరోజు మొత్తం కూడా వీలైతే పళ్ళు పాలు స్వీకరించి
నక్తముగా ఉండి మరునాడు మనము స్వామివారి యొక్క అభిషేకం చేసుకొని ఈ యొక్క నక్తాన్ని పారణ అంటే భోజనం చేసేటువంటి ప్రయత్నం చేస్తే అటు విష్ణుమూర్తికి ఆనందం, ఇటు శివయ్యకి ఆనందం, అనుకూలమైనటువంటి శుభయోగం, మనకు ఆరోగ్య లాభం, మంచి బుద్ధి వికాసం, మంచి విద్యాలాభం, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విదేశయానం, వివాహ యోగం పొందుకునేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మనము 29/12/2024 రోజున అన్ని రాశుల వారు చేసుకోవచ్చు. జ్యేష్ఠ నక్షత్రం వారు, వృశ్చిక రాశి వారు తప్పకుండా ఈ అభిషేకంలో పాలు పంచుకుంటే మీకు శుభము, విజయం కలుగుతున్న విషయాన్ని గుర్తించండి. సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఇటువంటి మంచి మంచి వీడియోల కోసం 10 మందికి చెప్పడం కోసం మన ఛానల్ని మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి. 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని కోరుకుంటూ నమస్కారం, మీ కిరణ్ శర్మ.